హలో అండి. నమస్తే. ఇక్కడ చూసారు కదండీ! చిన్న ఏజ్‌లోనే తెల్ల జుట్టు అనేది పూర్తిగా వచ్చేసింది అండి. మీకు ఎక్కడ చూసినా కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బ్లాక్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఇలా చిన్న ఏజ్ నుంచి మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది. దీనికి ప్రాబ్లం కాల్షియం కానీ లేదా మనం తినే ఫుడ్ వల్ల అయితే ఇంకా ఎక్కువగా వస్తుందండి చిన్న ఏజ్ వాళ్ళకు. అలాంటి వారికి కానీ పెద్ద ఏజ్‌లో మనకి వైట్ హెయిర్ ఎక్కువగా వస్తున్న వారికి చాలా తక్కువ టైంలోనే మళ్ళీ బ్లాక్ హెయిర్ అనేది వచ్చేసింది. ఇక్కడ పూర్తిగా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడనో ఒక్క దగ్గర మాత్రమే వైట్ హెయిర్ ఉంది, కానీ మిగతాదంతా కూడా బ్లాక్ హెయిర్ అనేది వచ్చేసిందండి. ఇక్కడ నా హెయిర్కి 1 టైం మాత్రమే అప్లై చేశానండి. చాలా వరకు వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి హెయిర్ అనేది ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు వరకు గోరెంటాకును తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి, తర్వాతనే యూజ్ చేయాలండి. ఈ గోరెంటాకు కూడా మీరు హెయిర్ని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ మా అమ్మగారి హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 కప్పు వరకు మాత్రమే తీసుకుంటున్నాను. జుట్టును బట్టి గోరెంటాకును తీసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు మెంతులు ఉంటాయి కదండి, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మెంతు పొడిని మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు. మీరు ఏ విధంగానైనా యూజ్ చేయొచ్చు. గోరెంటాకు ఎంతవరకు తీసుకున్నామో దాని మాదిరిగానే 1 కప్పు వరకు మనము కరివేపాకును కూడా తీసుకోవాలి. కలబందను కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. నేనైతే హెయిర్ అనేది సిల్కీగా మారడానికి మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మీరు ఏది స్కిప్ చేయకూడదు, కానీ ఒక కలబందను మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. నేను దీన్ని కూడా హెయిర్కి అప్లై చేస్తాను కాబట్టి నా కోసం మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ మా అమ్మగారి ఏజ్ వాళ్ళకి కానీ లేదా ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకైతే అవసరం లేదండి. మనము చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ వరకు వాళ్ళకైతే ఈ కలబంద అనేది యూజ్ అవుతుంది. దాంట్లో ఉండే గుజ్జును మాత్రమే యాడ్ చేసేయండి, అంతేనండి. ఈ మూడింటిని కానీ లేదా మనము కలబందను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ 4టిని మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవండి. ఇవన్నీ వేసిన తర్వాత మీరు ఈ గోరెంటాకును బట్టి నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ రసాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. నేను ముందుగానే చెప్పాను కదండి, హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ క్వాంటిటీలను ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు అస్సలైనది ఇక్కడ ఇదొక్కటి మాత్రమే యాడ్ చేయటం వలన మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుందండి. దీని పేరు మీకు చివర్లో చెప్తాను, ఖచ్చితంగా వాడాలండి. దీనివల్లనే మన హెయిర్ కలర్ అనేది ఎంత ఏజ్ ఉన్నా సరేనండి ఖచ్చితంగా నలుపు రంగులోకి మారుతుంది. ఇది మీరు హెయిర్కి బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దీన్ని ఇలా కొద్దిగా యాడ్ చేయండి. ఇది జస్ట్ ఒక 20 రూపీస్ మాత్రమేనండి. ఇక్కడ చూపించింది దాంట్లో మనం కొద్దిగా మాత్రమే యాడ్ చేసాము. వీటన్నిటిని ఇలా మిక్సీలో వేసుకొని మనము బరకగా కానీ లేదా మెత్తగా కానీ పేస్ట్ పట్టుకోండి. ఇందులో గోరెంటాకు ఉండటం వలన నా చేతి కలర్ అనేది చూసారు కదండి, వెంటనే చేంజ్ అయిపోయింది కదా. గోరెంటాకును ఇంతకు ముందు చివర్లో వేసిన దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలండి, స్కిప్ చేయకూడదు. స్కిప్ చేసినాక నా హెయిర్ అనేది అలాగే ఉందని మాత్రం కామెంట్ పెట్టకండి. ఇవి వాడితేనే మన కలర్ అనేది మారిపోతుంది. ఈ పేస్ట్ని అంతా కూడా మీరు ఏదైనా ప్లాస్టిక్ దాంట్లోకి కానీ లేదా స్టీల్ గిన్నెలోకి వేసుకోండి. తర్వాత మీరు వాడే కొబ్బరి నూనెను కాకుండా మామూలుగా పారాషూట్ కొబ్బరి నూనెను యూజ్ చేశారు కదండి, అలాంటి దాన్ని కాకుండా ఆముదాన్ని కానీ నువ్వుల నూనెను మాత్రమే యాడ్ చేయాలి. మనము ప్రతిరోజు పెట్టుకునే హెయిర్ ఆయిల్ని కాకుండా ఖచ్చితంగా నువ్వుల నూనెనైనా సరేనండి, ఆముదం నూనెనైనా ఇలా మనం పేస్ట్లో కలిపేసి పూర్తిగా కలిసిన తర్వాతనే హెయిర్కి అప్లై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇక్కడైతే మీకు వైట్ హెయిర్ అనేది క్లియర్గా కనబడుతుంది కదండి. లోపల కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి. ముందట భాగంలో అయితే హెయిర్ అనేది పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసిందండి. మిక్సీలో పట్టుకున్న ఈ పేస్ట్ను మొత్తాన్ని కూడా మీరు హెయిర్కి ఖచ్చితంగా అప్లై చేయాలండి. ముందట భాగంలో వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదండి, అక్కడైతే మీరు ఈ గోరెంటాకును చాలా ఎక్కువగా పెట్టేసేయండి. మిగతా భాగంలో నల్లగా ఉన్న ప్లేస్లో అంత ఎక్కువగా పెట్టాల్సిన పని లేదు. మన హెయిర్ని బట్టి మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. హెయిర్కి పూర్తిగా సరిపోయే వరకు కూడా మీరు పట్టుకున్నాకనే హెయిర్కి అప్లై చేయండి. అప్పుడే మన హెయిర్ మొత్తం కూడా మీకు కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ప్రతి దాన్ని మనము కొద్దిగా ఇలా జుట్టును బయటకు తీసుకుంటూ కూడా అప్లై చేయాలండి. అప్పుడే మన హెయిర్ కలర్ అనేది మారిపోతుంది.
చూడండి నేనైతే ముందట భాగంలో ఎక్కువగా పెట్టేశానండి, ఎందుకంటే అక్కడ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా. చాలామందికి మన హెయిర్ అనేది ముందట భాగంలోనే ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వస్తుంది, తర్వాత లోపల కొద్దిగా కనిపిస్తుందండి. ఇక్కడ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా వైట్ హెయిర్ అనేది ఉంటుంది కదా. మీకు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి, ఇది మీరు ప్రతిరోజు కానీ ప్రతి వీక్ కానీ అప్లై చేయాల్సిన పని లేదు. సంవత్సరానికి 4 టైమ్స్ కానీ లేదా 3-4 టైమ్స్ కానీ, లేదా ఇంకా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక 5 టైమ్స్ మాత్రం అప్లై చేశారనుకోండి, మన హెయిర్ అనేది పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది. మీరు ఇలా ఒక 4 టైమ్స్ అప్లై చేయండి, మీ హెయిర్ ఎంత తెల్లగా ఉన్నా సరేనండి పూర్తిగా నల్లగా మారిపోతుంది. ఈ పేస్ట్ పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ ఎంత ఎక్కువగా ఉంటే మన హెయిర్ అనేది అంత కలర్లోకి వచ్చేస్తుందండి. చూడండి హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా అయితే మీరు చూసారు కదండి. చూడండి నేనైతే ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను, ఒకేసారి పెట్టినానండి, తర్వాత వాష్ చేసిన తర్వాత కలర్ అనేది ఎలాగ మారిందో. అందుకే చెప్పానండి, సంవత్సరంలో 3-4 టైమ్స్ మాత్రమే పెట్టండి. మీరు దీన్ని రెగ్యులర్గా పెట్టేశారనుకోండి నెలలోనే మీకు నలుపు వచ్చేస్తుంది. చాలామంది వెంటనే పెట్టకుండా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక మరొక 1 వీక్ కానీ లేదా 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి మరొకసారి పెట్టిరనుకోండి 1 మంత్లోనే మీ హెయిర్ అనేది పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది. పేరు కాసు అండి. తమలపాకులో పెట్టుకొని అక్కడ కాసు సున్నము పెట్టుకొని చాలామంది ఏజ్ ఎక్కువగా ఉన్న అమ్మమ్మ వాళ్ళు తింటారు కదండి, వాళ్ళని అడిగి చూడండి. కాసు వెయ్యటం వలన గోరింటాకు అనేది చాలా ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. దీనివల్లనే మనం హెయిర్కి అప్లై చేసామనుకోండి కొన్ని నెలల పాటు కూడా మన హెయిర్ అనేది తెలుపు రంగులోకి మారకుండా ఉంటుంది. ఈ కాసును గోరింటాకులో వేసి ఖచ్చితంగా అప్లై చేస్తేనే మన హెయిర్ కలర్ అనేది మారటానికి అవకాశం ఉంటుందండి. ఇది వేయకపోతే మాత్రం కొన్ని రోజుల పాటు మాత్రమే, గోరింటాకు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మాత్రమే హెయిర్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా చూసారు కదండి, నాకైతే చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేసిందండి. మనము బయటకి కానీ ఫంక్షన్స్కి అకేషన్స్కి లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఈ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ప్రాబ్లమ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం దీన్ని వెంటనే మనము బ్లాక్ కలర్లోకి మార్చుకోలేం కదా. ఇలా మనము ఒకేసారి మనము హెయిర్కి అప్లై చేస్తామనుకోండి చాలా త్వరగా పూర్తిగా అయితే వైట్ అనేది ఏర్పడదండి, కొద్దిగా కలర్ అనేది చేంజ్ అనిపిస్తుంది. మేము హెయిర్కి అప్లై చేసుకోవాలి. చాలామందికి వైట్ హెయిర్ అనేది ముందటి భాగంలో ఎక్కువగా కనిపిస్తుందండి, అంతేకాకుండా వెనుక భాగంలో కూడా మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా ఎక్కువగా మనము ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చిందో ఆ ప్లేస్లో ఇలా జడకు కుదుర్లకు కూడా అన్ని ప్లేస్లో మనము ఈ పేస్ట్ని అప్లై చేసేయండి. మన హెయిర్ని కొద్దిగా తీసుకుంటూ ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేయాలి. ఇలా హెయిర్కి పట్టించిన తర్వాత వెంటనే హెడ్ బాత్ చేయకూడదండి. ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ పాటు కానీ అలాగే ఉంచేసేయండి. ఇలా జడ కుదుళ్ళకు అన్నీ కూడా పూర్తిగా పట్టిన తర్వాతనే మనము హెడ్ బాత్ అనేది చేయాలి. హెడ్ బాత్ కూడా మీరు డైరెక్ట్గా ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయరాదండి. న్యాచురల్గా ఉన్న మందార ఆకులను కానీ లేదా కుంకుడుకాయలు ఉంటాయి కదండి, ఇవి చాలా న్యాచురల్ అండి. ఒకప్పుడైతే మన అమ్మమ్మ కాలంలో షాంపూలను యూజ్ చేయకుండా ఇలాంటి కుంకుడుకాయలను యూజ్ చేసేవారు. కుంకుడుకాయలో ఉండే గింజను తీసేసి మీరు హాట్ వాటర్లో కానీ గోరువెచ్చని వాటర్లో కుంకుడుకాయలను వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. ఇవి పూర్తిగా నానే తర్వాత మెత్తబడతాయి కదండి, దాంట్లో నుంచి మనకి నురుగా అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా సరేనండి ఇది హెయిర్కి అప్లై చేసిన తర్వాత షాంపూను యూజ్ చేయకుండా న్యాచురల్గా ఉండే వాటితో మాత్రమే మనము హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. చేత్తో ఇలా గట్టిగా అనేసామనుకోండి దాంట్లో ఉండే నురుగా అనేది ఈజీగా వచ్చేస్తుంది. 1 గంట తర్వాత ఈ కుంకుడుకాయల రసంతో మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. ఇలా న్యాచురల్ మాత్రమే యూజ్ చేయాలండి. నేను హెడ్ బాత్ చేయకముందు చూపిస్తున్నాను చూడండి, వైట్ హెయిర్ అనేది మీకు క్లియర్గా కనబడుతుంది కదా. తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి వైట్ హెయిర్ అనేది మీకు అస్సలకే కనిపించదు. నేను హెయిర్కి అప్లై చేసిన తర్వాత కుంకుడుకాయల రసంతో హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మీకైతే లైవ్ రిజల్ట్ అయితే క్లియర్గా కనబడుతుందండి. ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు. నేను చూపించినవన్నీ కూడా మీరు యాడ్ చేయాలండి, అప్పుడే మనకి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. నాకైతే ఒకేసారికి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది, ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది లేదు.
హెయిర్కి అప్లై చేయకముందు చూసారు కదండి, ముందటి భాగంలో కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండే కదా. నేను గోరెంటాకును ఇలా అప్లై చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు వైట్ హెయిర్ అనేది ఎక్కడ కూడా అస్సలకే ఉండదండి, పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇంతకుముందు వైట్ హెయిర్ అనేది ముందటి భాగంలో కనిపించింది కదా. ఇప్పుడైతే మీకు వెతికినా కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదండి. ఎక్కడైనా సరే మనకి మళ్ళీ ఎప్పటిలాగా పూర్తిగా బ్లాక్ కలర్లోకి హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎలాంటి వారైనా యూజ్ చేయొచ్చండి, ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా మనము యూజ్ చేసినవన్నీ కూడా హెయిర్కి అప్లై చేసుకొని వైట్ హెయిర్ అనేది రాకుండా చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. ఇది యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.